హలో. రామకృష్ణ గారి మాట్లాడేది. ఎస్ ఐ యామ్ రామకృష్ణ స్పీకింగ్. సార్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంపాకెట్. ఓకే ఓకే. తెలుగు తెలుగు లాంగ్వేజ్ మేడం. తెలుగు వచ్చండి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని చెప్పి నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను సార్. తెలుగు వచ్చండి మీకు? ఓకే ఓకే మేడం. హౌ ఆర్ యూ మేడం? సార్ మీరు రాజమ్మ మెమోరియల్ లో చదువుకున్నప్పుడు ఎంపాకెట్ లో లోన్ తీసిన కదా 5700. అప్పుడు అంతా లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12 days ని పేమెంట్ చేయని కారణంగా 11,400 రూపీస్ అయింది. మీ పేమెంట్ ఎప్పుడు చేస్తారండి? మీ క్యాపిటల్ లో కూడా 4 loans వరకు ఉన్నాయి. మాది లవ్ సక్సెస్ అయినాక చేస్తాం మేడం. లవర్ ఇస్ లోన్ గురించి మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా 5 loans పేమెంట్ చేశారు కదా. ఐ లవ్ యూ మేడం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మీరు ముందు చూశారు కదా, అదే నేను ఇప్పుడు గీసేది. అయితే ఫ్రెండ్స్, నేను ఇదే అంటే ముందుగా ప్రోక్రియేట్లోని డిజైన్స్ అనేవి వేసుకున్నాను. ఫస్ట్ ఈ రెండు పిక్చర్ తీసుకున్నాను. అంటే అబ్బాయిది ఒకటి, అమ్మాయిది ఒకటి, స్టాండర్డ్. ఇప్పుడు అబ్బాయిది వచ్చి ఏంటంటే నేను ప్రోక్రియేట్ నుంచి ప్రోక్రియేట్ డ్రీమ్లోకి దాన్ని సేవ్ చేశాను. దాన్ని తీసుకొచ్చిన షేర్ చేసిన దాంతో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు స్కేల్ అనేది కొంచెం తక్కువైంది. అంటే కొంచెం కింద అనేది కొంచెం స్పేస్ వచ్చేసింది. అందుకే నేను డ్రీమ్స్లో ఏం చేశానంటే ఫ్లిప్ బుక్లో ఉంటుంది కదా, ఆప్షన్లో పెట్టి ఇంకా కొంచెం ఏంటంటే రఫ్ చేశాను. అంటే అదే కలర్ కిందకి లాగాను దాన్ని. తర్వాత ఫ్రెండ్స్, సెకండ్ లేయర్ వచ్చి ఐస్ అనేది నేను దీనిలాగే ఈ బాడీ ఏ విధంగా అయితే తెచ్చానో అదే విధంగా ఐస్ కూడా తెచ్చాను దానిలో నుంచి. కాకపోతే ఫ్రెండ్స్, ఒక ఫ్రేమ్లో 4 ఫ్రేములు చేసి 2 ఫ్రేములుగా కట్ చేసి 3-4 ఫ్రేమ్లు కొంచెం పక్కకు జరిపాను. అలా ఏంటంటే మూవ్ అయినట్టు కనబడుతుంది మనకి. అలా అలా బాగుంటుంది. ఇదే ఇదే అది ఫస్ట్ ట్రాక్ ఫ్రెండ్స్. అది సెకండ్ ట్రాక్ వచ్చాయంటే కళ్ళు. థర్డ్ ట్రాక్ వచ్చానంటే ఫ్రెండ్స్ నోరు అనేది వేసాను నేను. నార్మల్గా వేసాను. తర్వాత వచ్చామంటే ఫ్రెండ్స్, నోరు అనేది మనం కదిలినట్టు ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మనం సైలెంట్గా ఉన్నప్పుడు 2 లైన్లోనే ఉండాలి అది. ఈ 2 వీడియోస్ అనేది నేను అబ్బాయితో తయారు చేసుకున్నాను. ఇదే విధంగా నేను అమ్మాయితో కూడా ఇదే విధంగా తయారు చేస్తాను నేను అమ్మాయితో కూడా. తర్వాత ఫ్రెండ్స్, నేను ఆ ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది తయారు చేసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో వాయిస్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న వాయిస్ అనేది ప్రోక్రియేట్ డ్రీమ్స్లోకి నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని వాయిస్ ఒకటే తీసుకుంటాను దాంట్లో నుంచి. ఆ వాయిస్కి తగ్గట్టు నేను ఈ వీడియోలో మొత్తం ఎడిటింగ్ అనేది చేస్తాను నేను. అంటే నేను ఆల్రెడీ కొన్ని ఫ్రేమ్స్ అన్ని గీసేసాను నేను. ఆ గీసినట్టు కరెక్ట్గా వాయిస్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను అమ్మాయి ఫేస్, అమ్మాయి మాట్లాడేటప్పుడు అమ్మాయి ఫేసు, లేదా అబ్బాయి మాట్లాడేటప్పుడు అబ్బాయి ఫేస్ అని వచ్చేటట్టు చేస్తాను నేను. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే గీసాను నేను. చూడండి, ఆ ఫ్రేమ్లన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి ఫ్రెండ్స్, అబ్బాయిది అయితే ఏ విధంగా తెచ్చానో అమ్మాయిది కూడా అదే విధంగా నేను డ్రీమ్స్లోకి తీసుకొచ్చాను దాన్ని. తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్కి మనకు కనబడుతుంది కదా, ఆ బాక్స్ వచ్చేదంటే మనకి డిస్ప్లే అనుకోవచ్చు అది మనకి. అయితే ఫ్రెండ్స్, ఆ దాంట్లోకి పెట్టిన తర్వాత కిందంటే నాకు స్పేస్ వచ్చేసింది. దానికోసం నేను ఏంటంటే పైన మీరు బ్రష్ పక్కన చూసారు కదా, దాన్ని యాడ్ చేసుకొని నేను రఫ్ అండ్ చేశాను. అంటే అక్కడ ఉన్న కలర్ అనేది కిందకి షేర్ అవుతుంది, ఒకటే కలర్. దాన్ని వచ్చి అంటే 4 ఫ్రేములు చేస్తాను ఫ్రెండ్స్. 4 ఫ్రేములు అనేది 2 ఫ్రేములు కట్ చేసి 3-4 ఫ్రేములు అనేది కొంచెం పక్క జరుపుతాను. అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, 4 ఫ్రేములకి కొంచెం మూవ్ అయినట్టు కనబడుతుంది. మీరు చూడొచ్చు, కొంచెం కదిలినట్టు ఉంటుంది. అలాగే చేశాను. దాంతోపాటు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ట్రాక్ 2లోకి వచ్చి అమ్మాయి కలర్ని తీసుకొచ్చి దాంట్లో యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ సగం మధ్యలో ఏంటంటే కళ్ళు అనేవి కొంచెం ఆర్పుతా, అంటే మనం కళ్ళు మూసేటట్టు ఏ విధంగా ఉంటుందో అలాగే నేను ముందు చేసి తర్వాత ఫ్రేమ్లు అనేది వేరే ఫ్రేమ్లోకి వెళ్ళి అప్పుడు ఏంటంటే లైట్గా నేను ఎరేజర్ చేస్తూ వస్తాను. అప్పుడు కళ్ళు మూసినట్టు ఉంటుంది. మీరు చూడొచ్చు, మీకు అది కూడా చూపెడతాను. చూడండి, నాకు వీడియో ఎక్కడ వాడు కావాలో అక్కడ నేనైతే దాన్ని పొడిగించేదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ట్రాక్ 1 చేశాను, అలాగే ట్రాక్ 2 కూడా చేస్తాను కళ్ళకి. అయితే ఫ్రెండ్స్, ట్రాక్ 3లో వచ్చాయంటే స్టార్టింగ్లో నోరు మూసుకొని ఉండాలి. తర్వాత వచ్చాయంటే మాట్లాడాలి. కాబట్టి మామూలుగా 4 ఫ్రేమ్లో చాలా గీసాను ట్రాక్ 3లో. ఇప్పుడు తర్వాత నుంచి ఫ్రెండ్స్ ఏంటంటే నోరు కదిపినట్టు మనకి అవసరం కాబట్టి అలా మాట్లాడేట్టు పెడతాను. ఇంతే ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో ఇంతేనే. కాకపోతే ఏంటంటే ఇందాక నేను ఇన్స్టాలో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఆడియో. అది ఆడియోకి తగ్గట్టు నేనంటే వీడియో అనేది కట్ చేసి యాడ్ చేసుకుంటూ ఉంటాను. కట్ చేయడం, యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగ చేయడం వల్ల ఏంటంటే వీడియో నాకు పూర్తయింది. అంటే కొంచెం తక్కువ టైంలో. చూడొచ్చు మీరు ఏ విధంగా చేస్తానో. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇప్పుడైతే నేను అబ్బాయి లిప్స్ అనేది గీస్తున్నాను. ఐప్‌ని గీసాను అనేది మ్యాక్సిమం. ఇందాక అబ్బాయిది గీసేటప్పుడు కలరింగ్ ఇవ్వలేదు అది. పళ్ళకి ఈట్లికి అది వాటికి కూడా కలర్ చేస్తాను. ఇదన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, నేను ఇప్పుడేంటే మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేనంటే ఆడియోకి తగ్గట్టు ఇదే వీడియోని కట్ చేసి పెడతా ఉంటాను. చూడొచ్చు మీరు ఎలా చేస్తానో. డూప్లికేట్ ఆఫ్టర్ కొడతానే తీసుకెళ్ళిపోతా ఉంటాను.
Yes, I am Ramkrishna speaking. Sir, we are ready. Yes, I am Ramkrishna speaking. Sir, we are calling from M Pocket. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు అమ్మాయి అనేది ఇంకా మాట్లాడుతుంది. ఆ మాట్లాడే వీడియో మనకు కావాలి కాబట్టి అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ డూప్లికేట్ ఆఫర్ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటాను. నాకు ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు. అమ్మాయి సైలెంట్ పెడతాను అంతేను. తర్వాత ఇదే విధంగా చేస్తాను మొత్తం. ఆ అబ్బాయితో కూడా యాస్టేజ్ ఇలాగే ఎక్కిస్తాను ఫ్రెండ్స్. చూడండి బాగుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే ఆర్ట్ ఎవరికైనా ఇష్టం ఉన్నా ప్లీజ్ షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. Sir, we are calling from M Pocket. Okay. Telugu. Sir, calling from M Pocket. 700. అప్పుడంతా లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12 days నుంచి 100. అప్పుడంతా లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12 days మేడం నాది. మీరు 7-12 days. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్పీడ్ అనేది యాడ్ చేయలేదు వీడియోలో. ఎక్కడో లైట్గా యాడ్ చేశాను అంతేను. మామూలుగా అలా వదిలేసాను. మీరు ఇప్పుడు చూసి లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12 days. లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12. హౌ ఆర్ యు మేడం? Sir, మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నాకు అబ్బాయి మాట్లాడిన తర్వాత మళ్ళీ అమ్మాయి వాయిస్ కావాలి, అమ్మాయి ఫేస్ కావాలి నాకు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డూప్లికేట్ తీసుకున్నాను దాని కిందే. మళ్ళీ ఇక్కడ తీసుకున్న వీడియో అనేది అక్కడికి తీసుకెళ్ళిపోతాను నేను. అబ్బాయి వాయిస్ ఎక్కడికి అయిపోయింది అక్కడికి తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ అమ్మాయిది అక్కడ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయిది కూడా నేను ఇలా గీసాను. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3. కాకపోతే అది మీకు చూపించలేదు. ఇదే విధంగా నేను ఆ ఒకే ఫైల్లో ఏంటంటే ఎన్ని ఉంటాయి friends. మేడం లవర్ ఇస్ లోన్ గురించి మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా ఫైల్ లోన్ గురించి మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా ఫైల్ లోన్ పేమెంట్ చేశారు కదా. మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా ఫైల్ లోన్ పేమెంట్ చేశారు కదా. టైమ్ లో కూడా ఫైల్ లోన్ పేమెంట్ చేశారు కదా. మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా ఫైల్ లోన్ పేమెంట్ చేశారు కదా. ఐ లవ్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండింగ్ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ అబ్బాయి మాట్లాడాలి, ఐ లవ్ యూ చెప్పాలి. కాబట్టి అబ్బాయి నేను తీసుకొచ్చాను అక్కడ నుంచి డూప్లికేట్. మళ్ళీ అది ఎక్కడ ఉంది అక్కడ పెట్టేశాను. ఈ డూప్లికేట్ వచ్చాయంటే మళ్ళీ లాస్ట్ ఎక్కడైతే అబ్బాయి మాట్లాడతాడో అక్కడ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది యాడ్ చేసిన లోన్ పేమెంట్ సార్ కదా. ఐ లవ్ యూ మేడం. సార్ కదా. ఐ లవ్ యూ మేడం. కదా. ఐ లవ్ యూ మేడం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇందాక నేను యాడ్ చేసేటప్పుడు క్లిప్లు అనేవి కొంచెం దూరం వెళ్ళిపోయినాయి. మీకు ఒకేసారి నీట్గా క్లారిటీగా చూపిద్దామని చెప్పి అన్నీ దగ్గర యాడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చామంటే వాయిస్ ఉంది. సెకండ్ పింక్ కనబడుతుంది కదా, అది వచ్చామంటే అమ్మాయి వీడియోస్ అన్నీ. బ్లూ వీడియోస్ కనబడేది అంటే అబ్బాయి వీడియోస్. మధ్యలో చూడండి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏంటంటే ఫస్ట్ అబ్బాయి మాట్లాడినప్పుడు అమ్మాయి మాట్లాడతాడు, తర్వాత అమ్మాయి మాట్లాడిన తర్వాత అబ్బాయి మాట్లాడతాడు. అలా వెళ్తుంది వీడియో అనేది, అదే వెళ్తుంది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, నేను డ్రాయింగ్స్లో వచ్చి ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను. అబ్బాయికి వేరేది యాడ్ చేస్తాను, అమ్మాయికి వచ్చి వేరేది యాడ్ చేస్తాను. అదే విధంగా మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళున్నా లేదంటే ఎవరికైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అబ్బాయికి ఏదో ఒకటి ఇచ్చేద్దామని చెప్పి నేను ఏంటంటే కొంచెం సిల్లీగా ఉంటుందని చెప్పి మనం విలేజ్లో లేదంటే ఏదైనా చెట్ల కింద ఉంటాం కదా, అలా గీసాను. అది అంటే 2 చెట్లు గీసాను మామూలుగా సింపుల్ ఫాస్ట్గా చేద్దామని. తర్వాత వచ్చి దాన్ని కరెక్ట్ స్కేల్లో పెట్టేస్తుంది దాన్ని. తర్వాత ఫ్రెండ్స్, అమ్మాయికి వచ్చి ఏంటంటే అమ్మాయి అనేది కొంచెం ఆఫీస్లో నుంచి ఫోన్ చేయాలి కాబట్టి కొంచెం ఒక మాదిరి డెకరేషన్ ఉంటుందని చెప్పి ఎల్లో కలర్ అది ఎల్లోది యాడ్ చేశాను. అది చూడొచ్చు మీరు, అలా యాడ్ చేస్తాను. అది బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది వీడియో, లాస్ట్ వచ్చేసింది. ఇంతేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అనిల్ డి ఆర్ట్స్. హలో, రామకృష్ణ గారి మాట్లాడేది. ఎస్ ఐ యామ్ రామకృష్ణ స్పీకింగ్. సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ M Pocket. ఓకే. తెలుగు లాంగ్వేజ్ మేడం. తెలుగు వచ్చండి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని చెప్పి నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను సార్. తెలుగు వచ్చండి మీకు? ఓకే మేడం. హౌ ఆర్ యూ మేడం? సార్, మీరు రాజమ్మ మెమోరియల్ లో చదువుకున్నప్పుడు M Pocket లో లోన్ తీసిన కదా 5,700. అప్పుడంతా లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది. మీరు 7-12 days ని పేమెంట్ చేయని కారణంగా 11,400 రూపీస్ అయింది. మీ పేమెంట్ ఎప్పుడు చేస్తారండి? మీ క్యాపిటల్ లో కూడా 4 loans వరకు ఉన్నాయి. మాది లవ్ సక్సెస్ అయినాక ఏసాం మేడం. లవర్ ఇస్ లోన్ గురించి మాట్లాడండి సార్. మీరు ఆన్ టైమ్ లో కూడా 5 loans పేమెంట్ చేశారు కదా. ఐ లవ్ యూ మేడం.